కాకి ఆనందం. ఓ అడవి పక్కనున్న ఊరిలో కాకి ఒకటి నివసించేది. అది అప్పుడప్పుడు అడవిలోకి కూడా వెళ్ళేది. ఓసారి వనంలోని కొలనులో ఒక హంసను చూసింది. తెల్లగా ఎంత అందంగా ఉన్నావో నువ్వు. నేను చూడు ఎలా నల్లగా ఉన్నానో. నాకు తెలిసి నీ అంత సంతోషంగా ఏ పక్షి ఉండి ఉండదు అంది కాకి. ఆ, నా అందానిదేముంది, రామచిలుక నాకంటే బాగుంటుంది అంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్ళి దాని అందాన్ని పొగిడింది. దానికి చిలుక, నువ్వు మరీ నన్ను పొగిడేస్తున్నావు. అసలు అందమంటే నెమలిదే. నాకైతే కేవలం 2 రంగులే. నెమలికైతే చాలా రంగులు. పైగా దాని పింఛం భలే ముచ్చటగా ఉంటుంది. ఇక దాని నాట్యం సంగతి సరే సరి అంది రామచిలుక. కాకి వెంటనే నెమలి దగ్గరకు వెళ్ళి ఇదే విషయాన్ని చెప్పింది. అసలు నీది అందం కాదని ఎందుకు అనుకుంటున్నావు? నా విషయానికొస్తే ఎప్పుడు ఏ వేటగాడు ఎటువైపు నుంచి దాడి చేస్తాడో అని భయంగా బతకాల్సి వస్తుంది. పైగా నాకు నీ అంత బాగా ఎగరడము రాదు. ఇంకా మీ కాకి జాతికున్న ఐకమత్యమూ మాలో లేదు. మరో విషయం ఏంటంటే నువ్వేం చక్క జనాల్లోనూ వనాల్లోనూ కూడా విహరించగలవు. కానీ మాకు అదృష్టం లేదు. మాలాంటి చాలా పక్షులను జూలో పెడతారు. ఇంకొందరు ఇళ్లల్లో పంజరాల్లో పెంచుకుంటారు. నిన్ను మాత్రం అస్సలు బంధించరు. నువ్వు స్వేచ్ఛాజీవివి తెలుసా? అసలైన అదృష్టం, అందం, ఆనందం నీదే అంది నెమలి. అప్పటి వరకు తన రూపాన్ని తలచుకొని బాధపడే కాకి నెమలి మాటలతో చాలా ఆనందపడింది. ఈ సృష్టిలో ఎవరి అందం వారిదే, ఎవరి సమస్యలు వారివే. ఉన్నదాంతో సంతృప్తిగా జీవించడంలోనే ఆనందం ఉంది అనుకుంటూ రివ్వున గాల్లోకి ఎగిరి పల్లె వైపు పయనమయ్యింది కాకి.